శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ ఊర్లో బోలెడు చెట్లు, ఆ చెట్లపై బోలెడు కాకులు. మధ్యాహ్నం విశ్రాంతి తర్వాత ఓ కాకికి బాగా దాహం వేసింది. వేసవికాలం కావడంతో దానికి దగ్గరలో ఎక్కడా నీళ్లు దొరకలేదు. అలా వెతకగా ఓ ఇంటి ముందు ఉన్న కుండలో అడుగున కొన్ని నీళ్లు కనిపించాయి. ఆ నీళ్లు ఎలా తాగాలబ్బా అని ఆలోచిస్తుంటే సడన్గా దానికి వాళ్ళ తాతమ్మ కాకి కథ గుర్తొచ్చింది. అది చుట్టూ చూసి కొన్ని గులకరాలు తెచ్చి ఆ కుండలో వేసింది. కొంచెం పైకి వచ్చాయి నీళ్లు. అది కుండలోకి చూసింది. ఇంకా రాళ్ళు వేయాలి, నీళ్లు తాగడానికి అందాలంటే. బాగా దాహంగా ఉంది, అన్ని రాళ్ళు తెచ్చివేసే ఓపిక లేదు అనుకుంటూ మళ్ళీ చుట్టూ చూసింది. దగ్గరలో ఓ చిన్న షాపు దగ్గర కొంతమంది స్ట్రా వేసుకొని కూల్ డ్రింక్ తాగుతున్నారు. అది చూసిన కాకికి నేను కూడా స్ట్రాతో నీళ్లు తాగడానికి ప్రయత్నించవచ్చు కదా అనిపించి వెంటనే ఆ షాపు చుట్టుపక్కల వెతికింది. అక్కడ దానికి ఓ స్ట్రా దొరికింది. అది తీసుకుని వచ్చి నీళ్ల కుండలో వేసి నీళ్లు తాగడానికి ప్రయత్నించింది. కాసేపటికి దాని ప్రయత్నం ఫలించింది. హాయిగా బొజ్జ నిండా నీళ్లు తాగి ఆనందంగా ఎగిరిపోయింది కాకి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు వేమనగారు. నిరంతర సాధనతో ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం, తెలివిగా పనిచేయడం, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండూ అవసరమే. సాంకేతికతను వినియోగించుకోవడం, పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని రోజూ కొంత లక్ష్యంగా పెట్టుకుని చేస్తూ ఉండడం, టీమ్గా పనిచేస్తూ ఉంటే ఏ పనిలో ఎవరికి ఎక్కువ నైపుణ్యం, ఆసక్తి ఉందో గమనించి వారికి ఆ పనులు కేటాయించడం, ఇదంతా స్మార్ట్ వర్కే. మన ముందు తరాలు చాలా కష్టంగా చేసుకున్న పనులు సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల మనం చాలా సులభంగా చేయగలుగుతున్నాం. మొబైల్స్ వాడకం, ఇంటర్నెట్, యూపీఐతో డిజిటల్ చెల్లింపులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటివన్నీ మన పనులను సులభం చేస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ పనులు సమర్థవంతంగా చేయగలుగుతున్నాం. సాంకేతికత ఎంత పెరిగినా, మన చుట్టూ ఎన్ని అవకాశాలు ఉన్నా ఏది సరైనదో, ఏ టెక్నాలజీ వాడడం వల్ల మన పనులు ఈజీగా అయిపోతాయో తెలుసుకోవాలన్నా, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ప్రతిరోజు మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. క్రమం తప్పకుండా చేసే ధ్యానం ఏకాగ్రతనిస్తుంది. చేసే పనుల్లో, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అంటారు. కాబట్టి మన ఫోకస్ అంతా ఆ విశ్వ చైతన్యంతో నిరంతరం కలిసి ఉండే ప్రయత్నంలోనే పెడదాం. సాగరాన్ని దాటడానికి హనుమకు ఆయన శారీరక శక్తితో సాధ్యమైతే, నిరంతరము ఆయన కలిసి ఉండే రామనామ చైతన్యం మధ్యలో వచ్చిన అడ్డంకులను దాటడానికి, తెలివిగా ఎదిరించడానికి శక్తినిచ్చింది. అలా మనం కూడా అసాధ్యాలను సుసాధ్యంగా, అవరోధాలను అవకాశాలుగా మార్చుకుందాం. జై శ్రీరామ్. వేసవిలో మన బాల్కనీల్లో, మేడపైన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కొన్ని నీళ్లు పక్షుల కోసం, అవి మళ్ళీ స్ట్రా వెతుక్కునే అవసరం రాకుండా సుమండి తాగడానికి వీలుగా ఉంచుతామా? ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.